గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఆల్రెడీ నేను పార్ట్ 1 అనేది డిస్కస్ చేశాను తమ్ముడు, మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్ట్ 2 నుంచి లాస్ట్ మనం స్టబ్ ఆన్ గురించి డిస్కస్ చేశాము. నెక్స్ట్ వెనియల్ అనమాట. వీటి యొక్క సినానిమ్ చూసినట్లయితే ఎక్స్క్యూజబుల్ అనమాట. ఏదైతే మనం ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చో వాటిని వెనియల్ అంటారు. థెస్బియన్ అంటే ఒక యాక్టర్ని మనము థెస్బియన్గా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేనివాడు ఉంటాడో వెట్ బిహైండ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేనివాడు అనమాట. దాని ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడైతే వెటరన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ బుక్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఏదైతే మెన్షన్ చేస్తారో మనం ఒక క్యాటలాగ్ అనమాట. మనము ఎక్కడన్నా వెళ్తే ఒక క్యాటలాగ్ ఏంటి అంటారు. బండి షోరూంలోకి వెళ్ళి మీరు ఒక క్యాటలాగ్ ఏంటి అంటే ఆ బండ్లు ఏవైతే వాళ్ళ షాప్లో ఉన్నాయో వాటి క్యాటలాగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సెలిబ్రేట్ అంటే వన్ హూ హ్యాస్ టేకెన్ ఎ వో నాట్ టు హ్యావ్ సెక్స్ అనమాట. అంటే ఇప్పుడు సాధువులు వాళ్ళు ఒక ప్రామిస్ చేస్తారనమాట, వాళ్ళు సెక్స్ లైఫ్లో ఇన్వాల్వ్ కాకూడదని వాళ్ళు సెలిబసీ తీసుకుంటారనమాట, సన్యాసం. సిమెటరీ అంటే ఎక్కడైతే ఒక శ్మశాన వాటిక, అక్కడైతే శ్మశానం అక్కడ మనము బూట్స్ పెడతారో. అదేవిధంగా సెంటనరీ అంటే 100th యానివర్సరీ అనమాట. 100వ యానివర్సరీ ఎవరైతే చేసుకుంటారో 100 years వాళ్ళది సెంటనరీ అని చెప్పుకోవచ్చు అనమాట. హ్యావింగ్ ద సోర్స్ ఆర్ ఆరిజిన్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కాగ్నేట్ అని చెప్పచ్చు అనమాట. సో మనము ఆర్యన్స్ బ్లడ్ చాలా మంచిది అంటారనమాట. కాగ్నేట్ అని చెప్పుకోవచ్చు, అంటే దట్ హీ బిలాంగ్స్ టు దట్ కాగ్నేట్ ఆఫ్ ఆర్యన్స్ అని చెప్పి. అదేవిధంగా కలీగ్స్ అంటే పని చేసేవాళ్ళు మనతోటి. కొల్యూజన్ అంటే సీక్రెట్ అగ్రిమెంట్ ఫర్ ఏ ఫ్రాడ్యులెంట్ పర్పస్, ఏదన్నా ఒక దొంగగా ఒక అగ్రిమెంట్ తీసుకోవడము, ఒక ఏదన్నా మోసం చేయడానికి. అదేవిధంగా కన్ఫ్లగ్రేషన్ అనేది హ్యూజ్ డిస్ట్రక్టివ్ ఫైర్ అనమాట. ఒక్కసారిగా డిస్ట్రక్టివ్ ఫైర్, ఇక్కడ ఫైర్ క్రాకర్స్ అనేది తయారు చేస్తారు కదా, అక్కడ డైరెక్ట్గా ఈ మేజర్ కాన్ఫ్లగ్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. హ్యావింగ్ మోర్ దాన్ వన్ పాసిబుల్ మీనింగ్, దాన్ని మనము అంబిగ్యువస్ అంటారు అనమాట. అంటే కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. ఈ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది, ఒకదానికన్నా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. అమ్నీజియా అంటే పార్షియల్ ఆర్ టోటల్ లాస్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు మనకి ఈ మూవీస్ చూసారా, మూవీస్లో కొన్ని అమ్నీజియా అనేది మనం చూడొచ్చు అనమాట. టోటల్ లేదా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనమాట. ఆమ్నెస్టీ అంటే ఏ జనరల్ పార్డన్ ఆఫ్ పొలిటికల్ అఫెండర్స్, అంటే ఎవరైతే అఫెండ్ చేస్తారో, అంటే పొలిటికల్ అఫెండ్ చేస్తారో వాళ్ళకుగా మాఫీ ఇవ్వడం అనమాట, ఆమ్నెస్టీ అని చెప్పుకోవచ్చు. ఆంఫీబియన్ అంటే మనకు తెలుసు కప్ప, బోత్ ల్యాండ్ వాటర్ మీద ఈ విధంగా నీట్గా, అది ఆంఫీబియన్ అనిమల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ డెసిగ్నేటెడ్ సెక్షన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ థియేటర్ అంటే యాంఫీ థియేటర్ అంటారనమాట. ఈ యాంఫీ థియేటర్ అంటే ఏంటంటే ఇట్స్ అ డెసిగ్నేటెడ్ సెక్షన్ అనమాట, సీట్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద థియేటర్. ఆ విధంగా మనం థియేటర్లో మనము డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారనమాట. అనాల్జీసియా అంటే ఏ లాస్ ఆఫ్ ఎబిలిటీ టు ఫీల్ పెయిన్ వైల్ స్టిల్ కాన్షియస్, అంటే మనం కాన్షియస్లో ఉంటాము, లాస్ ఆఫ్ ఎబిలిటీ టు ఫీల్ పెయిన్ వైల్ స్టిల్ కాన్షియస్, అనల్జీసియా అంటారనమాట. అనార్కీ ద అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఏ కంట్రీ, ఒక కంట్రీలో ఒక గవర్నమెంట్ అనేది ఉండదు, అక్కడ ఓన్లీ ఒక కింగ్ ఏ చెప్తే అదే అనమాట. అనార్కిస్ట్ అంటే వన్ హూ విషెస్ టు డిస్ట్రాయ్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్, అతను ఏం చెప్తే అదే. ఇప్పుడు మనం మోదీ ఏం చెప్పినాడంటే అదే అనమాట. వన్ టైప్ ఆఫ్ అనార్కిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ ఈజ్ ద వన్, అంటే గవర్నమెంట్ అతని చేతిలో ఉందన్నమాట, తను ఏది డిసైడ్ చేస్తే అదే. యాంటనిమ్స్ అంటే ఇక్కడ మనము పర్గేటరీ యాంటనిమ్ ప్యారడైజ్ అనమాట. ప్యారడైజ్ ఏంటి, ఒక మస్తుగా ఉండేదని. పర్గేటరీ ఆపోజిట్. ఆఫర్ చేయడం అంటే రిఫ్యూజ్ చేయడం. అబ్స్క్యూరిటీ అంటే పబ్లిసిటీ. అబ్స్ట్రక్ట్కి ఆపోజిట్ ఏంటి, అసిస్ట్ అంటే హెల్ప్ చేయడం అనమాట. నింబుల్ అంటే ఎక్దమ్ యాక్టివ్ అనమాట. క్లమ్జీ ఇన్యాక్టివ్ అని చెప్పుకోవచ్చు ఆపోజిట్. మిరాక్యులస్ ఆపోజిట్ కామన్ ప్లేస్, అంటే మిరాక్యులస్ అంటే ఏదన్నా ఆల్ ఆఫ్ సడన్ ఎక్దమ్ డిఫరెంట్గా ఉండడం అనమాట. మేక్ మార్, మైజర్లీ అండ్ జనరస్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ కొన్ని చూసినట్లయితే రఘు వాజ్ అ డిస్గ్రేస్ టు హిస్ ఫ్యామిలీ. సో టు ఏ విధంగా యూజ్ చేస్తాడు చూడండి, డిస్గ్రేస్ టు హిస్ ఫ్యామిలీ. ఈజ్ దిస్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ చూడండి ఏ విధంగా మనము ప్రిపోజిషన్ డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ పార్ట్లో. ద ఓల్డ్ మ్యాన్ లెర్న్డ్ అగెయిన్స్ ద వాల్ చెప్పాను. షీ ఈజ్ నాట్ ల్యాకింగ్ ఇన్ పొలైట్నెస్.
I take interest in music. Netaji's words inspired courage in us. Lalu's words inspired us with courage. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఒకవేళ సార్ మీరు ఫాస్ట్గా చెప్తున్నారు, మాకు మీరు చెప్పిన మెటీరియల్ కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి, నేను మెటీరియల్ పంపిస్తాను మీకు. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ చూడండి. ఇది కొన్ని మీరు చేయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో నేను ఈ విధంగా బ్లాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే పనిగా. సో వాటిని మీరు ట్రై చేయండి. హిస్ వెహికల్ మేక్స్ లౌడ్ నాయిస్. ఇక్కడ నాయిస్ అనేది లౌడ్ అనమాట. ఏ లౌడ్ నాయిస్. ఐ సా అన్ ఎలిఫెంట్ ఇన్ జూ. ఇక్కడ ఇన్ ద జూ అని రాయతండి. ఇక్కడ ఏ ఆర్టికల్ అనేది ఉండదన్నమాట. షీ వెప్ట్ లైక్ ఎ చైల్డ్. చిన్న పిల్లాడిలాగా తను ఏడ్చిందనమాట. అకార్డింగ్ టు ద బైబిల్. చూడండి, ద భగవద్గీత, ద బైబిల్. గాడ్ మేడ్ డాష్ వరల్డ్ ఇన్ 6 days. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఏమొస్తుందండి? గాడ్ మేడ్ డాష్ వరల్డ్ ఇన్ 6 days. ఇక్కడ ద అంబాసిడర్ షుడ్ బీ ఎ మ్యాన్ ఆఫ్ ప్లీజింగ్ మేనర్స్. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. ద అంబాసిడర్ షుడ్ బీ ఎ మ్యాన్ ఆఫ్ ప్లీజింగ్ మేనర్స్. ఈ విధంగా ఆర్టికల్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. హెల్పర్ ఇన్ ఏ రాంగ్ డీడ్ ఆర్ క్రైమ్. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకు సాయం చేయడాన్ని అతన్ని ఏమంటారు? వాళ్ళని అకంప్లీజ్ అంటారనమాట. ఇక్కడ అక్రోనిమ్ అంటే వర్డ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ఎ నేమ్. ఒక ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ఎ నేమ్ నుంచి ఫామ్ అయ్యేదాన్ని అక్రోనిమ్ అంటారనమాట. అడెండమ్ అంటే థింగ్ టు బీ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బుక్. బుక్ లాస్ట్లో ఏదైనా ఒకటి యాడ్ చేయడాన్ని అడెండమ్ అంటారనమాట. అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు తెలుసు, ఏదన్నా ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్ చేయడం. ద మెడికల్ స్టడీ ఆఫ్ ద స్కిన్ అండ్ ఇట్స్ డిసీజెస్ని ఏమంటారు? ఇక్కడ మనము తప్పు రాసాము, డిస్పాండెన్సీ కాదు, ఇక్కడ మనము డెర్మటాలజీ అనమాట. ఇక్కడ డిస్పాండెన్సీ అంటే లాస్ ఆఫ్ కంప్లీట్ హోప్ని అంటారు. బై మిస్టేక్ ఇది హైలైట్ అయిపోయింది. నెక్స్ట్ డెస్టిట్యూషన్ అంటే ల్యాకింగ్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. డెట్రిమెంటల్ అంటే 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 ఇక్కడ ల్యాకింగ్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు చిన్న మనం యొక్క ఏవైతే రిక్వైర్మెంట్స్ మినిమం ఉంటాయో అవి కూడా లేకోకుండా పోవడం. ఈరోజు అందరికీ జాబ్ కావాలి, కానీ ఒక స్మార్ట్ ఫోన్స్ అనేది అందరి దగ్గర ఉండవు అనమాట. సో అది ఒక డెస్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. డెట్రిమెంటల్ అంటే కాజింగ్ హార్మ్ ఆర్ డ్యామేజ్, దాన్ని మనము డెట్రిమెంటల్ అంటారు. అదేవిధంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారం చూసినట్లయితే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ ఏ సీక్రెట్. ఏదైనా ఒకసారి పిల్లి బయటకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏదన్నా సీక్రెట్ని చెప్పేయడం అనమాట. పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే హార్స్ కన్నా ముందర కార్ట్ అంటే ఏదైతే లాగుతుందో హార్స్ అనేది దాన్ని కార్ట్ అంటారనమాట. అంటే డూ థింగ్స్ ఇన్ అ రాంగ్ ఆర్డర్. అలా పెడితే కార్ట్ ముందర పెడితే ఎలా లాగుతుంది గుర్రము? తప్పు అనమాట. అంటే రాంగ్ థింగ్స్లో చేయడం అనమాట. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట. అంటే నట్ టు క్రాక్ అంటే క్రాక్ అంటే పగలగొట్టడం అనమాట. చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ హాట్ వాటర్ అంటే ట్రబుల్గా ఉండడం అండి. హాట్ వాటర్లో పడితే ఏమవుతావు? ట్రబుల్లో ఉంటావు, చనిపోతావు. అదేవిధంగా ఆన్ టెంటర్ హూక్స్ అంటే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సస్పెన్స్ ఆర్ యాంగ్జైటీ. అంటే నువ్వు ఏదన్నా మ్యాచ్ బాగా సస్పెన్స్గా జరుగుతుంది అంటే ఒక సస్పెన్స్ యాంగ్జైటీలో ఉండడం అనమాట. ఆన్ టెంటర్ హుక్స్ ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్ అప్పుడు. టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే టు యాక్ట్ ఫూలిష్లీ ఆర్ ఇన్కన్సిస్టెంట్లీ అనమాట. అంటే నీకు ఎట్లా అంటే అట్లా ఆడడమే, ఏదైనా కానీ ఎట్లా అంటే అట్లా అటెండ్ చేయడమే. బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అంటే అక్యూజ్ ఆర్ డినౌన్స్ ద రాంగ్ పర్సన్ అనమాట. అంటే నువ్వు తెలియకపోయినా ఎవరంటే వాళ్ళు తిట్టేస్తూ ఉంటావు అనమాట. అంటే టు యాక్ట్ ఫూలిష్లీ ఆర్ ఇన్కన్సిస్టెంట్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అని చెప్పుకోవచ్చు మనం కూడా. ఇక్కడ అక్యూజ్ ఆర్ డినౌన్స్ ద రాంగ్ పర్సన్. మేక్ ఎ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే కన్ఫెస్ ఎస్పెషల్లీ వెన్ ఏ పర్సన్ హ్యాస్ డన్ రాంగ్ థింగ్స్. దాన్ని క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కన్ఫెస్ అంటే యాక్సెప్ట్ అనమాట, వెన్ ఏ పర్సన్ హ్యాస్ డన్ రాంగ్ థింగ్స్. అదేవిధంగా స్పెల్ చెక్ అంటే ఇడియోసింక్రసీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్, దీన్ని స్పెల్ చెక్ అంటారు. అదేవిధంగా ఇండిస్పెన్సబుల్ అంటే ఎసెన్షియల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అవసరం అనమాట, రిక్వైర్డ్. దాని క్రూషియల్ కూడా చెప్పుకోవచ్చు.
ఇన్అవాయిడబుల్ అంటే ఏదైతే అన్అవాయిడబుల్ అని చెప్పుకోవచ్చు, అంటే విచ్ కెనాట్ బి అవాయిడ్ అనమాట. ప్రిడిక్టబుల్ అంటే ఏదైతే ప్రిడిక్ట్ చేయొచ్చారో. మీడియోక్ర్ అంటే యావరేజ్, ఆర్డినరీ ఆర్ అన్ఎక్సెప్షనల్ అని చెప్పుకోవచ్చు. మీడియోక్ర్ అంటారనమాట. అంటే యావరేజ్ పర్సనాలిటీ, మీడియోక్ర్ పర్సనాలిటీ అంటారనమాట. అంత పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు, మీడియం అని చెప్పుకోవచ్చు. మిస్చీవస్ అంటే నాటి, ప్లేఫుల్, ఎక్దమ్ జావియల్గా ఉంటాడనమాట, ఎక్దమ్ ఫన్నీగా. పర్సివరెన్స్ అంటే డిటర్మినేషన్. ఈ 20-30 వీడియోలు మీరు చూడడానికి మీకు పర్సివరెన్స్ అవసరం అనమాట. అదేవిధంగా సుడోనిమ్ ఏంటంటే ఫిక్టీషియస్ నేమ్, ఫాల్స్ నేమ్ అని చెప్పుకోవచ్చు. రిమెంబరెన్స్ అంటే మెమరీ గురించి. రెస్టారెంట్ అంటే క్యాఫెటేరియా కూడా మనకు వన్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాక్రిలీజియస్ అంటే వయలేటింగ్ లేదా బ్లాస్ఫెమీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ అనమాట. ఇంగ్లీష్ ఇస్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్యాసివ్ వాయిస్, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది ఇచ్చాడు. దీన్ని ప్యాసివ్ వాయిస్ మనము ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. అదేవిధంగా కీప్ డాగ్స్ ఇన్ లీజ్. డాగ్స్ మస్ట్ బి కెప్ట్ ఇన్ లీజ్. వెన్ విల్ దే స్టార్ట్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అంటే ఇక్కడ వెన్ విల్ దే స్టార్ట్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ బీ, ఇక్కడ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ బీ స్టార్టెడ్ బై దెమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పీపుల్ జనరలీ ప్రిఫర్ వెల్త్ టు హెల్త్. జనరలీ వెల్త్ టు హెల్త్ ఈజ్ ప్రిఫర్డ్ బై ద పీపుల్ అనేది కామన్ సెన్స్. ద పేషెంట్ హ్యాడ్ బీన్ డిశ్చార్జ్డ్ బై ద డాక్టర్ అంటే ద డాక్టర్ హ్యాడ్ డిశ్చార్జ్డ్ ద పేషెంట్. పైన ప్యాసివ్ వాయిస్ ఉంది, కింద యాక్టివ్ వాయిస్. సో అలా కూడా ఒకసారి మీకు తిప్పి అనేది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వాటిని మీరు ఎలా అయినా కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ సెడ్ టు హిమ్ వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్. ఇక్కడ ఐ ఆస్క్డ్ హిమ్ వై హీ వాజ్ వర్కింగ్ సో హార్డ్ అనమాట. అదేవిధంగా హీ సెడ్ టు హర్ వాట్ ఏ కోల్డ్ డే. హీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ ఇట్ వాజ్ ఎ వెరీ కోల్డ్ డే. ఇక్కడ ఏమైంది, ఎక్స్క్లమేషన్ అనమాట. ఇండైరెక్ట్లో ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్తుందనమాట. హీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ ఇట్ వాజ్ ఏ వెరీ కోల్డ్ డే. హీ సెడ్ బీ క్వైట్ అండ్ లిజన్ టు మై వర్డ్స్. ఇక్కడ అర్జ్డ్ అనమాట. హీ అర్జ్డ్ దెమ్ టు బీ క్వైట్ అండ్ లిజన్ టు దెమ్. ఇక్కడ ఏమైందంటే ఓవరాల్ మనము ఏ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఎక్స్క్లెయిమ్డా, అర్జ్డా, రిక్వెస్టెడా అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో చూడండి. హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ ఆఫెన్ టోల్డ్ యూ నాట్ టు ప్లే విత్ ద ఫైర్. సో ఇక్కడ హీ టోల్డ్ మీ దట్, ఐ కాస్త హీ అయిపోయింది, హ్యావ్ ఆఫెన్ హ్యాడ్ ఆఫెన్ అయిపోయింది, టోల్డ్ యూకి జగ టోల్డ్ మీ అయిపోయింది, నాట్ టు ప్లే విత్ ఫైర్ అనేది రాశారనమాట. ద కెప్టెన్ సెడ్ టు హిజ్ మెన్ స్టాండ్ అట్ ఈజ్. సో అక్కడ ఏం చేసినాడు, క్యాప్టెన్ కమాండెడ్, ఆర్డర్డ్ అని చెప్పుకోవచ్చు. హిజ్ మెన్ ఏమని చేశాడు, టు స్టాండ్ అట్ ఈజ్ అనమాట, రిలాక్స్ అయిపోవడం. ఎర్రర్ డిటెక్షన్ ప్రకారము హీ స్ట్రాంగర్ దాన్ ఎనీ మ్యాన్ అనేది చూసినట్లయితే హీ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ అనేది రాయాల్సి ఉంటుంది, ఎనీ మ్యాన్ అని రాయకూడదు. నెక్స్ట్, రామ్ ఈజ్ ఎల్డర్ దాన్ ఆల్ అదర్ బాయ్స్ ఆఫ్ దిస్ ఏరియా అంటే ఇక్కడ ఎల్డరు, ఓల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. రామ్ ఈజ్ ఓల్డర్ దాన్ ఆల్ అదర్ బాయ్స్ ఆఫ్ దిస్ ఏరియా. సో ఇక్కడ ఓల్డర్ అనేది మనము, ఎల్డర్ అనేది మన బ్లడ్ రిలేషన్స్ మాత్రము ఎల్డర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓల్డర్ అనేది ఎవరికైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ బెటర్ దాన్ షిమ్లా అని అడిగాడు. సో ఇక్కడ ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ షిమ్లా అని రాయాలి. ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ దట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ 3 years డిగ్రీ కోర్స్ అన్నాడు. ఇట్ ఈస్ ఎ 3 year డిగ్రీ కోర్స్. ఇక్కడ 3 years అని ఉండకూడదు. ఎప్పుడైతే కార్డినల్ అండ్ ఆర్డినల్స్ అని అన్నాం, ఆల్రెడీ చెప్పాను. కార్డినల్ అంటే ఏంది, ఆర్డినల్స్. ఆర్డినల్స్ అంటే మనము నంబర్స్ అనమాట. ఇక్కడ కార్డినల్ అనేది 3 అనేది ఆర్డినల్ ఇవ్వడం జరిగింది. ఆర్డినల్ అంటే నంబర్స్, కార్డినల్ అంటే ఫస్ట్, సెకండ్ అట్లా. ఆర్డినల్ అంటే 1, 2, 3 అనమాట, 1, 2, 3. సో ఇక్కడ మనకి ఆర్డినల్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ 3 year డిగ్రీ కోర్స్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మనము సినానిమ్స్ అండ్ సినానిమ్స్ చూసినట్లయితే ఎక్స్పెల్ చేయడం అంటే ఎవరైనా డిస్మిస్ చేయడం అనమాట. ఓస్ట్ అంటే అదే డిస్మిస్ చేయడం. కనూబియల్ అంటే కంజుగల్ అనమాట, అంటే మ్యారిటల్ అని చెప్పుకోవచ్చు అనమాట. హాల్ అంటే డ్రాగ్ చేయడం, అంటే పుల్ చేయడం. పిజరేటివ్ అంటే హార్ష్, స్కార్న్ఫుల్.
అంటే హార్ష్ అంటే మీకు ఎక్దమ్ వాళ్ళని ఇరిటేట్ చేయడం అనమాట. ఆర్జ్యూయస్ అని చెప్పుకోవచ్చు అనమాట. వ్యారీ అంటే కాష్గా అంటే అలర్ట్గా ఉండడం అనమాట. నెక్స్ట్ గ్యాదరింగ్ ఆఫ్ వర్షిపర్స్ని కాంగ్రిగేషన్ అంటారు. మామూలుగా మనము ఈ కాంగ్రిగేషన్ అనేది ఈ క్రిస్టియన్ మిషనరీస్ కానీ వీళ్ళన్నీ వచ్చి ఒక దగ్గర కాంగ్రిగేట్ అవుతాయన్నమాట. అదేవిధంగా కాంగ్రూయెంట్ అంటే ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే సేమ్గా ఉంటాయి, రెండు అన్ని ప్రక్కల కాంగ్రూయెంట్గా ఉంటాయి, అంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ నాన్న పోలికడం లేదంటే ఏదన్నా సిమిలర్గా ఏదన్నా యాక్టివిటీస్ జరుగుతుండడం కాంగ్రూయెంట్ అని చెప్పుకోవచ్చు. కన్నోజియర్ అంటే వన్ హూ ఈజ్ ఆల్ వెల్ వర్స్డ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఇప్పుడు కన్నోజియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ నాకు ఏ సబ్జెక్ట్లో అయినా కానీ కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది, వెల్ వర్స్డ్ అనమాట. సో కన్నోజియర్ అని చెప్పుకోవచ్చు. కాన్స్క్రిప్షన్ అంటే కంపల్సరీ ఎన్లిస్ట్మెంట్ ఫర్ మిలిటరీ ఆర్ అదర్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. దాన్ని కాన్స్క్రిప్షన్ అంటారనమాట. సో ఇక్కడైతే ఎన్లిస్ట్మెంట్ ఫర్ మిలిటరీ ఆర్ అదర్ సర్వీసెస్కి ఖచ్చితంగా ఏం అవసరమో అది ఖచ్చితంగా కాన్స్క్రిప్షన్ ప్రకారం మీకు ఉండాలి. రిజల్టింగ్ ఇన్ డెత్ అంటే ఫ్యాటల్ అంటారనమాట. అంటే ఏదన్నా ఒక లాస్ట్ మూమెంట్లో ఫ్యాటల్ డెత్ అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయాడని చెప్పుకోవచ్చు. ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ డెస్టినీ. తనను ఫ్యాటలిస్ట్ అనమాట. అంటే తన డెస్టినీని తను డిసైడ్ చేస్తాడనమాట. సో హీ బిలీవ్స్ ఇన్ ఓన్ డెస్టినీ అనమాట. ఫౌనా అంటే అనిమల్స్ ఆఫ్ ఎ సర్టన్ రీజియన్. ఫ్లోరా అంటే ఫ్లవర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫెమినిస్ట్ అంటే వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. ఆడవాళ్ళ కోసము పనిచేసే అతన్ని ఫెమినిస్ట్ అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని దాన్ని నిర్మూలించాడు కదా, అతను ఒక ఫెమినిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎఫెమినేట్ అంటే ఆడింగల వేషాలన్నమాట. ఎఫిమినేట్ వేరు, ఫెమినిస్ట్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు రాజా రామ్మోహన్ రాయ్ ఫెమినిస్ట్, తను ఎఫిమినేట్ కాదు. ఓకే. డీవియేషన్ ఫ్రమ్ ద రైట్ కోర్స్ అంటే అబిరేషన్ అనమాట. ఒక రైట్ కోర్స్ నుంచి డీవియేషన్ అబిరేషన్ అంటారనమాట. అంటే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ చూడుకోకుండా 10 యూట్యూబ్ ఛానల్ చూసి కన్ఫ్యూజ్ అయిపోవడము. నెక్స్ట్ ఏంటంటే వర్డ్స్ విచ్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద గ్రేవ్ మీద రాసేదాన్ని ఏమంటారు. ఇక్కడ ఎపిటోమీ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎపిటోమైజ్ అంటే టు బీ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎపిథెట్ అంటే అడ్జెక్టివ్ యాడెడ్ టు ఏ పర్సన్స్ నేమ్ యూజువల్లీ టు క్రిటిసైజ్ ప్రైజ్ హిమ్. ఇక్కడ చూడండి పైన మనం ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఎపిట్యాప్ అంటారనమాట. ఎపిట్యాప్ అంటే ట్యాప్ అంటే కొట్టడం. ఎపిట్యాప్ అనేది మనం ఏదన్నా ఒక టూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సమాధుల మీద రాస్తూ అంటారు, పెద్ద పెద్ద రాక్ ఎడిక్ట్స్ మీద ఇన్స్క్రైబ్ చేస్తూ అంటారు, దాన్ని ఎపిటెపీ అంటారు. గ్రేవ్ అంటే సమాధి అని చెప్పుకోవచ్చు. ఏ స్పీచ్ ఆర్ ఏ పోయమ్ రిసైటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే. అది ఏంది అంటే ఇక్కడ ఎపిసోడ్ అంటే మనం చూస్తూ ఉంటాం పార్ట్ ఆఫ్ ఎ స్టోరీ టీవీలో కానీ రేడియోలో కానీ. ఎపిసోడిక్ అంటే హ్యాపెనింగ్ ఓన్లీ సమ్ టైమ్ అండ్ ఇరెగ్యులర్లీ, అది ఎపిసోడిక్ అనమాట. అప్పుడప్పుడు ఎపిసోడిక్ అనమాట. సో దాన్ని ఎపిసోడిక్ అంటారు. ఎపిస్టల్ అంటే ఒక లెటర్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఈ స్పీచ్ కానీ పోయమ్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే ఏదైతే మనం చేస్తామో దాన్ని ఏమంటారంటే ఇక్కడ దీని ప్రకారము ఎపిలోగ్ అంటారనమాట. ఎపిలోగ్ అంటే ఒక లెటర్లో లాస్ట్లో ఉంటుంది ఎపిలోగ్. అదేవిధంగా ప్రోలోగ్ కూడా ఉంటుంది అనమాట, స్టార్టింగ్లో కూడా ఉంటుంది. ఒక రైటర్ గురించి దాని గురించి పూర్తి డీటెయిల్స్ రాసింటాడనమాట. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత సాక్రిఫైస్ చేశాను అని చెప్పి, దాన్ని ప్రోలోగ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే యాంటోనిమ్స్. హమ్డ్రమ్ అంటే ఆపోజిట్ ఫ్యాసినేటింగ్, దాని యొక్క ఆపోజిట్. అవుట్లాండిష్ అంటే ఎక్దమ్ ఎక్స్ట్రాఆర్డినరీ, దాన్ని కామన్ అని చెప్పుకోవచ్చు ఆపోజిట్. క్వాలజీ అంటే సేమ్, సెపరేట్ చేయడము, యునైట్ చేయడం అని చెప్పుకోవచ్చు ఆపోజిట్ దీనికి. లాయిటర్ ఫ్రీ మూమెంట్కి హ్యాస్టన్ క్విక్ మూవ్ని మనము ఈ విధంగా ఆపోజిట్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంట్రెన్సిక్ అంటే ఏంటి, అవసరం అన్నమాట, ఖచ్చితంగా బేసిక్ ఎసెన్షియల్. దాని ఆపోజిట్ అక్వైర్డ్ అటైన్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రెజరేటివ్ అనేది నెగటివ్ అన్కాంప్లిమెంటరీ అని చెప్పుకోవచ్చు, దానికి కాంప్లిమెంటరీ. ఎవిడ్ అంటే ఎంతూజియాస్టిక్, ప్యాషనేట్, దానికి అపాథెటిక్ అని చెప్పుకోవచ్చు, లెథార్జిక్ అని చెప్పుకోవచ్చు. ఫెటీగ్ అంటే టైర్డ్నెస్ అని చెప్పుకోవచ్చు. విగర్ అనేది స్ట్రెంగ్త్. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ చూసినట్లయితే హీ ఈజ్ అడిక్టెడ్ టు డ్రగ్స్, యాడ్ 4 to 7 అండ్ ద రిజల్ట్ ఈజ్ L1. ఈ విధంగా మనం గుర్తుంచుకోండి ఏ విధంగా ప్రిపోజిషన్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందో. పీపుల్ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఐ వాజ్ అకంపెనీడ్ దేర్ బై మై ఫ్రెండ్.
హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అకంపెనీడ్ విత్ హెడేక్. ఐ హ్యావ్ టు అకౌంట్ ఫర్ దిస్ మనీ. I am accountable to God for my deeds. I acquit you of the charge. We are not accustomed to such a life అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా ఈ ప్రిపోజిషన్స్ వాడానో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ప్రకారము ముస్సోలినీ వాజ్ ద హిట్లర్ ఆఫ్ ఇటలీ. హీఈస్ ఇక్కడ ఏమొస్తుంది మీరు నాకు చెప్పండి. హీఈస్ నేటివ్ హూ నోస్ ద వే ఇన్ ద జంగల్. Sita is the purest woman. The earth is round. Wisdom is the gift of heaven. Delhi is the capital of India. He is native who knows the way in jungle. ఇక్కడ he is native అనేది కంటిన్యూస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూస్తే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో క్యాట్ నాప్ అంటే షార్ట్ స్లీప్ అనమాట. పిల్లి నిద్ర అంటారు అనమాట. కొద్దిసేపు షార్ట్ స్లీప్ తీసుకోవడం క్యాట్ న్యాప్. అది పవర్ ప్యాక్ కూడా అని చెప్పుకోవచ్చు, అంటే పవర్ న్యాప్ కూడా అని చెప్పుకోవచ్చు. పవర్ న్యాప్ అంటే ఆ నిద్ర, ఆ కొద్ది నిద్ర అయినా కానీ చాలా నీకు హెల్ప్ అవుతుంది అనమాట. పవర్ న్యాప్ అంటారు దాన్ని. టు పుల్ ఏ లాంగ్ ఫేస్ అంటే లుక్ సాడ్ అనమాట, చాలా బాధాకరంగా కనిపించడం. ఫిట్ హర్ లైక్ ఏ గ్లోవ్ అంటే పర్ఫెక్ట్లీ అనమాట. గేట్ క్రాషర్ అంటే అంటే గేట్ని తోడుకరా అంటే దాన్ని పగలగొట్టి వచ్చేవాడు అనమాట. అన్ఇన్వైటెడ్ గెస్ట్, దొంగ అని చెప్పుకోవచ్చు. టు యాంగిల్ అంటే ఫిష్ని ఈ విధంగా యాంగ్లర్ తోటి పట్టుకుంటారనమాట. అంటే ఫిష్ యాంగ్లర్స్ అంటారు. అంటే దాని ముళ్ళులు ఉంటుంది తెలుసారా ఫిష్ని పట్టుకునేకి, ఆ ముళ్ళు దాన్ని యాంగ్లర్ అంటారు. టు యాంగిల్ అంటే టు ఫిష్ అనమాట. ఎవరన్నా ఒక అంటే మాయమాటలు చెప్పి లాగేయడం అనమాట ఇన్ఫర్మేషన్ని. స్మూత్ రఫుల్ ఫెదర్స్ అంటే మేక్ పీపుల్ ఫీల్ లెస్ అఫెండెడ్, దాన్ని స్మూత్ రఫుల్డ్ ఫెదర్స్ అంటారు. అజ్యూమ్ ఎయిర్స్ అంటే ప్రిటెండ్ సుపీరియారిటీ, దాన్ని అజ్యూమ్ ఎయిర్స్ అంటారనమాట. అంటే తన యొక్క షో ఆఫ్ చేయడము. ప్లే ట్రువాంట్ అంటే స్టే అవే ఫ్రమ్ డ్యూటీ, అంటే ట్రువాంట్ అంటే ఎగరగొట్టడం అనమాట. ఒక కాలేజెస్ కానీ ఒక ఆఫీసెస్ కానీ. మేక్ రూమ్ అంటే టు మేక్ స్పేస్ అంటారనమాట. మెండ్ యువర్ వేస్ అంటే ఇంప్రూవ్ వన్స్ బిహేవియర్, తన యొక్క బిహేవియర్ని ఇంప్రూవ్ చేసుకోవడము. అదేవిధంగా స్పెల్ చెక్ ప్రకారం చూసినట్లయితే రెసిప్రోకేట్ అంటే రెస్పాండ్ కావడం. రిసెస్ అంటే రిట్రీట్, దాని యొక్క మీనింగ్స్ కూడా చెప్తున్నాను. వీళ్ళని స్పెల్ చెక్లో అడుగుతాడు. ఇమ్మీడియట్లీ. సస్పీషియన్ అంటే డౌట్లో ఉండడం. ర్యాంపెంట్ అంటే వైడ్ స్ప్రెడ్ చేయడం. ర్యాబిట్ మనకు తెలుసు. పెండెంట్ అంటే హ్యాంగింగ్. పల్సెస్ అంటే తెలుసు మనం తినే ధాన్యాలు. అమెచ్యూర్ అంటే ఇన్కాంపిటెంట్. అదేవిధంగా వాయిస్ చేంజ్ ప్రకారము యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా. ఐ సా ద మాస్టర్ కండక్టింగ్ ద ఆర్కెస్ట్రా. ఐ సా ద ఆర్కెస్ట్రా బీయింగ్ కండక్టెడ్ బై ద మాస్టర్. చూడండి ఇక్కడ ఏ విధంగా బీయింగ్ కండక్టెడ్ వచ్చిందో, కండక్టింగ్ అని వచ్చింది కాబట్టి దాని ప్రకారం బీయింగ్ కండక్టెడ్ రావాలి. అదేవిధంగా డూ యూ ఇంటిమిడేట్ యువర్ యంగర్ బ్రదర్స్, ఆర్ యువర్ యంగర్ బ్రదర్స్ ఇంటిమిడేటెడ్ బై యూ. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సమ్వన్ గేవ్ ద ఓల్డ్ మ్యాన్ ఎ పుష్. ఇక్కడ ఎ పుష్ వాజ్ గివెన్ టు ద ఓల్డ్ మ్యాన్ బై సమ్వన్. రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు. హ్యావ్ ద కార్ స్టోలెన్, గెట్ సమ్వన్ టు స్టీల్ ద కార్. సో ఈ విధంగా ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరెవరు చెప్పు. సమ్వన్ టు స్టీల్ ద కార్. సో నెక్స్ట్ ఏంటంటే వెన్ డిడ్ రోహిత్ రిటర్న్ మై బైక్, వెన్ వాజ్ మై బైక్ రిటర్న్ బై రోహిత్. సో ఆ విధంగా మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని ఇంటరాగేటివ్ ఫామ్స్లో ఏ విధంగా రాయాలో గుర్తుంచుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీని ప్రకారం మనం చూసినట్లయితే శీతల్ సెడ్ ఐ విల్ బీ 18 నెక్స్ట్ ఫ్రైడే. శీతల్ సెడ్ దాట్. ఇక్కడ ఐ కాస్త షీ అయిపోతుంది, విల్ కాస్త వుడ్ అయిపోతుంది, బీ అట్లే రాసాం. 18 ద నెక్స్ట్ బదులు ద ఫాలోయింగ్ ఫ్రైడే అని రాశారనమాట. అదేవిధంగా ఫాలోయింగ్గా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. హీ సెడ్ అలాస్ ఐ హ్యావ్ లాస్ట్ మై రెస్ట్ వాచ్. హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో. ఎప్పుడైనా వాచ్ పోతే బాధపడతాడు కదా. హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో దాట్. ఐ కాస్త ఈ అయిపోయింది. హీ హ్యాడ్ లాస్ట్. మై కాస్త హిజ్ అయిపోయింది, రెస్ట్ వాచ్. అదేవిధంగా పీటర్ సెడ్ ఐ మస్ట్ రిజైన్. పీటర్ సెడ్ దట్. ఐ కాస్త హీ అయిపోయింది, మస్ట్ రిజైన్. కమాన్ డు నాట్ హెజిటేట్. హీ సెడ్ యూ టెల్ ద ట్రూత్. హీ ఎంకరేజ్డ్ హిమ్ నాట్ టు హెజిటేట్ అండ్ టు టెల్ ద ట్రూత్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే షల్ ఐ పోజ్ ద లెటర్ ఫర్ యూ, హీ ఆస్క్డ్. ఇక్కడ హీ ఆస్క్డ్ ఇఫ్ షీ షుడ్ పోజ్ ద లెటర్ ఫర్ మీ.
ఇక్కడ ఫర్ మీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఎర్రర్ డిటెక్షన్ ప్రకారం మనం చూసినట్లయితే రూమ్ ఇన్ ఏ కంపార్ట్మెంట్ ఆర్ ఎ బెంచ్ మీన్స్ అన్ఆక్యుపైడ్ సెట్. ఇక్కడ దెర్ ఈజ్ నో రూమ్ ఆన్ దిస్ బెంచ్, దట్ ఈస్ కరెక్ట్ ద వే ఇట్ ఈస్ దేర్. సో రూమ్ ఇన్ ఏ కంపార్ట్మెంట్ ఆర్ ఎ బెంచ్ మీన్స్ అన్ఆక్యుపైడ్ సెట్. ఇక్కడ రూమ్ ఎప్పటికైనా కానీ ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దెర్ ఈజ్ నో రూమ్ ఆన్ దిస్ బెంచ్. ఇక్కడ మనం రూమ్ అక్కడ స్పేస్ గురించి మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దెర్ ఈజ్ నో స్పేస్ అని చెప్పకూడదు, దెర్ ఈజ్ నో రూమ్ ఆన్ దిస్ బెంచ్. అది కరెక్ట్ వే ఆఫ్ యూజింగ్ అనమాట. ఆర్ యువర్స్, హర్స్, దేర్స్ ఆర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే దిస్ హౌస్ ఈజ్ ఆర్స్. ఇక్కడ దిస్ హౌస్ ఈజ్ ఆర్స్. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అనేది రాకూడదు, ఆర్స్ అనేది రావాలి. వేజెస్ మీన్స్ పనిష్మెంట్ వెన్ యూజ్డ్ ఇన్ సింగులర్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. చూసారా, ఏదైతే వాళ్ళ యొక్క పాపాలు ఉన్నాయో ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అనమాట. ఈ వేజెస్ అనేది మనము సింగులర్గా మనం గుర్తుంచుకోవాలి. వివేక్ అండ్ రమేష్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ వివేక్ అండ్ రమేష్ అనేది ఇద్దరు వాళ్ళు ఆర్ ది మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఎప్పుడైనా కానీ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ అనేది రాయాలి. నెక్స్ట్ కన్ఫ్యూజన్ వర్డ్స్. అలాట్, అలొకేట్. ఇమ్మినెంట్ అంటే జస్ట్ ఇప్పుడు తొందరగా జరిగేదనమాట, డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎమినెంట్ అంటే ఎక్స్పర్ట్. అనానిమస్, యూనానిమస్. యాంగిల్, యాంగిల్. యాంటీ, యాంటీ. అరైజ్, అరైజ్. చూడండి ఎంత మంచి మీనింగ్స్. అదేవిధంగా మీనింగ్స్ అండ్ సినానిమ్స్ ప్రకారము ఇన్సైట్ అంటే ఎంకరేజ్ చేయడము, ఒకరిని ఎంకరేజ్ చేయడం, బూస్టప్ చేయడము. టెంపరేట్ అంటే మోడరేట్ అనమాట. అదేవిధంగా జెనిత్ అంటే ఎక్దమ్ క్లైమాక్స్లో. నాదిర్ అంటే ఎక్దమ్ టాప్లో అనమాట, స్టార్టింగ్లో. ట్రైవియల్ అంటే ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రైవియల్. ఇక్కడ వీటిలో ఏదైతే ఉందో వాటిలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. రెవరీ అంటే ట్రాన్స్ అనమాట, అంటే డే డ్రీమింగ్ అని చెప్పుకోవచ్చు, కలలు కనడము. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రకారం మనం చూసినట్లయితే పోస్ట్పోన్మెంట్ ఆర్ డీలే పర్మిటెడ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ ఎ పెనాల్టీ ఆర్ ద సఫరింగ్ ఆఫ్ ఎ పెనాల్టీ ఆర్ ద డిశ్చార్జ్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ అంటే రెస్పైట్ అని చెప్పుకోవచ్చు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో రెస్పైట్ ఏంటి, పోస్ట్పోన్ చేయడం అనమాట. డీలే పర్మిటెడ్ ఇన్ ద సఫరింగ్ ఆర్ పెనాల్టీ ఆర్ సఫరింగ్ ఆఫ్ ఎ పెనాల్టీ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ చేసి. నెక్స్ట్ పెడాంట్ అంటే ఏ పర్సన్ హూ లేస్ టూ మచ్ స్ట్రెస్ ఆన్ బుకిష్ లెర్నింగ్. ఎక్కువ తను పుస్తకాల మీదే ఎక్కువ స్ట్రెస్ పెడతాడనమాట, అతన్ని పెడాంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పర్వర్ట్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎసెంట్రిక్ అంటే ఏ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్. అతనికి నార్మల్ హ్యాబిట్స్ కాదు, అబ్నార్మల్ హ్యాబిట్స్ అయిపోతాయి అనమాట, అతని పనిలో మునిగిపోతాడు. వర్డ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద టోమ్ ఎపిటపీ అని చెప్పుకోవచ్చు. దట్ విచ్ మేక్స్ వన్ హైలీ నాలెడ్జబుల్ అంటే ఎరూడిషన్ అనమాట. సో ఏదైతే మనకి ఎక్కువ నాలెడ్జబుల్ అనేది ఇవ్వతుందో దాన్ని ఎరూడిషన్ అంటారు. ఏ స్టేట్ ఆఫ్ ఎమోషనల్ ఆర్ ఇంటలెక్చువల్ సెపరేషన్ని ఏలియనేషన్ అంటారనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ న్యూ టు ఏ ప్రొఫెషన్ అంటే నోవీజ్ అంటారనమాట, తను కొత్తగా ప్రొఫెషను. డ్రగ్ విచ్ మేక్స్ వన్ సీజ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్లీ దేర్ అంటే హాలూజినోజన్ అంటారనమాట. ఏవైతే డ్రగ్ ఉన్నా విచ్ మేక్స్ వన్ సీ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్లీ దేర్, హాలూజినేట్ అనమాట, ఏవైతే లేవో వాటి గురించి చెప్పడం అనమాట. ద ఫిలాసఫీ ఆఫ్ పుట్టింగ్ అనదర్స్ వెల్ఫేర్ అబౌవ్ వన్స్ ఓన్ అంటే ఆల్ట్రూయిజం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రొవైడింగ్ రిలీఫ్ అంటే రెప్రీవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆర్కిపిలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్కిపిలాగో అంటారు. స్టాక్ హోమ్ అనేది ఏంటంటే ఈజ్ 1/3 and 2/3 ఆర్క్డ్ బ్రిడ్జెస్, జెట్ ఫౌంటైన్స్ అండ్ పెలాషియల్ బిల్డింగ్స్ అని చెప్పు, దాన్ని స్టాక్ హోమ్ అంటారు. ద యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ ఎనీ కైండ్ అంటే ఎమాన్సిపేషన్ అంటారనమాట. అంటే ఏదన్నా నువ్వు ఒక సాధించాలనుకో అప్పుడు యూ హ్యావ్ టు సెట్ ఫ్రీ అనమాట ఫ్రమ్ బాండేజెస్ టు ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఎమాన్సిపేషన్ అంటారు. ఏ డిసీజ్ దట్ అఫెక్ట్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా అట్ ద సేమ్ టైం అంటే ఎపిడమిక్ అనమాట. ఒక్కసారిగా ఒక ఏరియాలో నుంచి చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఎపిడమిక్ తయారవుతుంది, దాని తర్వాత అది స్ప్రెడ్ అయ్యి పాండమిక్గా అందరికీ రిలీజ్ అయిపోతుంది అనమాట అందరికీ. ఇప్పుడు కరోనా వైరస్ వుహాన్లో ఏ విధంగా అయితే ఎపిడమిక్ స్టార్ట్ అయిందో దాని తర్వాత అందరూ ఈ విధంగా స్ప్రెడ్ అయిందనమాట. షైన్ విత్ ఏ బ్రైట్ బట్ బ్రీఫ్ ఆర్ ఇర్రెగ్యులర్ లైట్ అంటే ఇట్ ఈస్ ఫ్లిక్కర్ అనమాట. అంటే మధ్యలో
ఆ విధంగా లైట్ రావడం మళ్ళీ వెళ్ళిపోవడం, ఫ్లిక్కర్ చేయడం వెళ్ళిపోవడం అనమాట. యాంటనిమ్ అంటే మనకు తెలుసు ఆపోజిట్ వర్డ్స్. ఎక్సిగ్రేట్ అన్నాడు. ఎక్సిగ్రేట్ అంటే వాటి యొక్క ఆపోజిట్ అడోర్ అనమాట. అడోర్ అంటే స్మూదింగ్ అనమాట. రిట్రాక్ట్ అంటే మనకు తెలుసు రివర్స్ రావడం, రిట్రాక్ట్ అనమాట. అజర్ట్ అంటే ఫ్రంట్ మూవ్ ఆపోజిట్ అనమాట. రీప్రోచ్ అంటే లౌడ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ ఎల్ఓడి, ఇట్ ఈస్ లౌడ్. రిప్రోచింగ్ అంటే ఆ రిప్రోచింగ్ ఇంకా మీరు సినానిమ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్టర్కేట్ చేయడం అంటే ఏదన్నా దాంట్లో ఆల్టరేషన్ కాదు, ఆల్టర్కేట్ ఆపోజిట్ అకర్డ్ అనమాట. అకర్డ్ అంటే అప్రూవల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డైలేట్ అంటే కాన్స్ట్రక్ట్ అని ఆపోజిట్ చెప్పుకోవచ్చు. ఇవన్నీ యాంటనిమ్స్ తమ్ముడు. నెక్స్ట్ ఏంటంటే ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్. హీ అప్లై టు ద మేనేజర్, తను ఏ పోస్ట్కి అప్లై చేశాడు? టు ద మేనేజర్ అనమాట. ట్రస్ట్ ఇన్ గాడ్, హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్, యూ విల్ గెట్ సక్సీడెడ్ వన్ డే. షీ ఈజ్ వర్తీ ఆఫ్ ఎ ప్రైజ్. మిస్టర్ గోమ్స్ హ్యాస్ నో టేస్ట్ ఫర్ మ్యూజిక్, యు ఆర్ హార్డ్ ఆఫ్ హియరింగ్, హీ షూర్ ఆఫ్ హిస్ సక్సెస్, తనకు తెలుసు. ఆఫ్ హిస్ సక్సెస్ హీ షూర్. ప్రీతి వాజ్ వార్న్డ్ అబౌట్ ద డేంజర్ అహెడ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఆఫ్ యూ ఫర్ ఎ గుడ్ అడ్వైజ్. దీపక్ వుడ్ నాట్ సరెండర్ టు ద పోలీస్. ద స్మాల్ ప్లాంట్ ఇన్ యువర్ లాన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అబౌట్ టచ్. సో ఈ విధంగా సెన్సిటివ్ అబౌట్ వాట్? టచ్. నెక్స్ట్ ఆర్టికల్స్ ప్లేస్మెంట్. హూ ఈజ్ గర్ల్ సిట్టింగ్ దేర్, ఇక్కడ ఏమన్నాడు? హూ ఈజ్ డాష్ గర్ల్ సిట్టింగ్ దేర్, అక్కడ ఎవరైతే ఆడపాప కూర్చుందో ఆ గర్ల్ ఎవరు? హూ ఈజ్ ద గర్ల్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇట్స్ పాయింటింగ్ సమ్వన్. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? కరెక్ట్, దీంట్లో ఏం లేదు, ది అనేది వచ్చింది ఆల్రెడీ. హీ హ్యాస్ కమ్ వితౌట్, అక్కడ అంబ్రెల్లా రాయాలా, వితౌట్ అన్ అంబ్రెల్లా రాయాలా, లేదంటే వితౌట్ ద అంబ్రెల్లా? హీ హ్యాస్ కమ్ వితౌట్ అంబ్రెల్లా, దట్స్ ఇట్, దెర్ ఇస్ నో ఆర్టికల్. ముంబై ఈజ్ డాష్ వెరీ కాస్ట్లీ ప్లేస్. ముంబై ఈజ్ ఏ వెరీ కాస్ట్లీ ప్లేస్ ఆర్ ది వెరీ కాస్ట్లీ ప్లేస్? యూ హ్యావ్ టు కామెంట్ మీ ఇన్ దిస్ సెక్షన్. ముంబై ఈజ్ ది రాయాలా, లేదంటే ముంబై ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ ప్లేస్ అని రాయాలి. ఓకే. ద చిల్డ్రన్ ఫౌండ్ అన్ ఎగ్ ఇన్ ద నెస్ట్. ద అల్ట్రావైలెట్ రేస్ ఆఫ్ ద సన్ అఫెక్ట్స్ హ్యూమన్ స్కిన్. ఇక్కడ నో ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ అనేది రాదు, హ్యూమన్ ముందర రాదనమాట. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసినట్లయితే బెగ్గర్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే ఏదైతే ఎలా ఉంటుందంటే అది అర్థం కాదనమాట, కెనాట్ బి డిస్క్రైబ్డ్. ఇప్పుడు మన డాక్టర్ అనేది ఏదైనా రాసినాడు అనుకో, అది మెడికల్ స్టోర్ మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. డ్రాగ్ వన్స్ ఫీట్ అంటే బీ రిలక్టెంట్ టు యాక్ట్, అంటే చాలా అగేనెస్ట్, అంటే రిలక్టెంట్ టు యాక్ట్ అంటే మీకు ఎగ్జాంపుల్ రివర్స్గా యాక్ట్ చేయడం అనమాట. హోప్ అగేనెస్ట్ హోప్ అంటే ఇదే, అంటే మనం నమ్ముకొని ఉండడం. బీ రిలక్టెంట్ టు యాక్ట్ అన్నాడు, ఇది ఇక్కడ తప్పు, కొద్దిగా కాపీ పేస్ట్లో అయింది. హోప్ అగేనెస్ట్ హోప్ అంటే లేని నమ్మకాన్ని అట్లే గుడ్డిగా నమ్ముకొని ఉండడం అనమాట. ఫర్ కీప్స్ అంటే ఫర్ ఎవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. పేల్ ఇంటూ సిగ్నిఫికెన్స్ అంటే సీమ్డ్ లెస్ ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని పేల్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏదన్నా మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. విత్ వన్ వాయిస్ అంటే యూనానిమస్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా టు టేక్ టు హార్ట్ అంటే టు బీ గ్రేట్లీ అఫెక్టెడ్ అనమాట. దాన్ని టు టేక్ టు హార్ట్ అంటారు. టు బ్రింగ్ టు లైట్ అంటే ఏదైనా రివీల్ చేయడం సీక్రెట్ని. ఆల్ మూన్ షైన్ అంటే ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అట్ ఎ స్నేల్ స్పేస్ అంటే స్లోలీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. స్పెల్ చెక్ అంటే డికంజెషన్ అంటారు అనమాట. అదేవిధంగా డెకరేషన్ అని చెప్పుకోవచ్చు స్పెల్లింగ్ చెక్లో. ఇక్కడ మనం స్పెల్లింగ్ చెక్లో ఈ విధంగా క్వశ్చన్లు అడగచ్చు. డీకంజెషను, డెకరేషను, ఫోర్మ్యాను, ఫోర్వర్డ్, క్యాటలాగు, ఎంఫసైజు, ఫీబుల్. ఇన్కమ్యూనికేట్ అంటే వితౌట్ కాంటాక్ట్ అనమాట. ఎక్కడికన్నా ఒక షిప్ అనేది సముద్రంలోకి వెళ్తే అది కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోతుంది, బర్ముడా ట్యాంక్లోకి వెళ్తే. ఇట్ విల్ బీ ఇన్ ఇన్కమ్యూనికేడో. అదేవిధంగా ఫీబుల్ అంటే వీక్లీ. ఎంఫసైజ్ అంటే స్ట్రెస్ చేయడము. నెక్స్ట్ వాయిస్ చేంజ్ చూడండి. గివ్ ద ఆర్డర్ అంటే లెట్ ద ఆర్డర్ బీ గివెన్. కీప్ టు ద లెఫ్ట్ అంటే యు ఆర్ అడ్వైజ్ టు కీప్ టు ద లెఫ్ట్. సో ఏ విధంగా మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేశారు. యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ అంటే ఇట్ విల్ హ్యావ్ టు బీ డన్ బై యూ. అక్కడ ఇట్ విల్ హ్యావ్ టు బీ డన్ అని చెప్పచ్చు. బై యూ అనేది కూడా రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్ అంటే ఇక్కడ ప్రామిసెస్ షుడ్ బీ కెప్ట్ అనేది యాక్టివ్ వాయిస్ అనమాట. హూ డిడ్ దిస్ అంటే బై హూమ్. హూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై హూమ్ రావాలి. బై హూమ్ వాజ్ దిస్ డన్.
నెక్స్ట్ హ్యాడ్ దే సీన్ మీ బిఫోర్ అంటే హ్యాడ్ ఐ బీన్ సీన్ బై దెమ్ బిఫోర్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చూసినట్లయితే హీ కాల్డ్ హర్ ఎ నాటీ గర్ల్. యూ నాటీ గర్ల్ సెడ్, హీ సెడ్ ఏమని చెప్పాడు, యూ నాటీ గర్ల్. తను ఏమైనా ఇండైరెక్ట్ చేశాడు, హీ కాల్డ్ హర్ ఏ నాటీ గర్ల్. నెక్స్ట్ ఏంటంటే కాలింగ్ హిమ్ ఏ కవార్డ్, ద గర్ల్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అవుట్. ఇక్కడ కమ్ అవుట్ యూ కవార్డ్ సెడ్ ద గర్ల్. సో ఈ విధంగా డైరెక్ట్ ఉంటే ఇండైరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ ఏ టోన్ ఆఫ్ యాంగర్ షీ ఆస్క్డ్ హర్ బాయ్ ఫ్రెండ్ వై హీ హ్యాడ్ కమ్. ఇక్కడ యూ డామ్డ్ వై హ్యావ్ యూ కమ్ షీ సెడ్. నెక్స్ట్ ఏంటంటే హీ సెడ్ బ్రింగ్ ఎ చైర్ అట్ వన్స్. హీ ఆర్డర్డ్ టు బ్రింగ్ ఎ చైర్ అట్ వన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద టీచర్ సెడ్ డోంట్ మేక్ ఎ నాయిస్. ద టీచర్ ఆస్క్డ్ అస్ నాట్ టు మేక్ ఎ నాయిస్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ టు బి లర్న్డ్. నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ ప్రకారం ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ గయా. సో ఇది కరెక్ట్ ఫ్రేమింగ్. ఏది ఇన్కరెక్టు, ఏది కరెక్టు? ఇక్కడ మనము ఎర్రర్ డిటెక్షన్లో చూసినట్లయితే ద క్లైమేట్ ఆఫ్ రాంచీ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ గయా రావాలా, అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మాల్ అంటే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ వెరీ స్మాల్ అనేది రావాలా. ఈచ్ ఆఫ్ ద 6 బాయ్స్ ఇన్ ద క్లాస్ హ్యాజ్ ఫినిష్డ్ దేర్ టాస్క్స్ అంటే ఇక్కడ ఈచ్ ఆఫ్ ద 6 బాయ్స్ ఇన్ ద క్లాస్ హ్యాజ్ ఫినిష్డ్ దేర్ బదులు ఈచ్ ఎప్పుడైతే వస్తుందో హిస్ టాస్క్స్ అనేది రావాల. ఎందుకంటే ఈచ్ ఫాలోడ్ బై సింగులర్ ఇక్కడ ఏదైతే ఉందో హిస్ టాస్క్ అనేది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ దోస్ 5 ఫ్రెండ్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్ లవ్ వన్ అనదర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఆర్ ఫ్రెండ్లీ, దే లవ్ ఈచ్ అదర్ అన్నాడు. ఇక్కడ మనం ఓవరాల్ ఏంటంటే దే లవ్ వన్ అనదర్ రాయాల. మోర్ దాన్ 2 ఫ్రెండ్స్ అయితే అక్కడ మనము 5 అడిగి ఇచ్చాడు కాబట్టి వన్ అనదర్ యూజ్ చేసాము. ఆల్ ద స్టూడెంట్స్ ఇచ్చాడు కాబట్టి వన్ అనదర్ చేసాము. ఇక్కడ అదేవిధంగా దే లవ్ వన్ అనదర్ చేయాలి. అదే బిట్వీన్ 2 పీపుల్ అయితే ఈచ్ అదర్ అంటారనమాట. సో బిట్వీన్ అనేది ఇద్దరికి మధ్యలో బిట్వీన్ వస్తుంది. అమాంగ్ అనేది ఈ విధంగా వన్ అనదర్ అనేది మ్యాక్సిమం మోర్ దాన్ 2 అనమాట. సినానిమ్స్ చూసినట్లయితే క్వివర్ అంటే షివరు, ట్రంబుల్, వనకడం అనమాట. ఎలా అంటే స్పిరిట్, ఎంతూజియాస్టిక్ అంటారు, వాటిని ఫ్లేర్ అని చెప్పుకోవచ్చు. గాచి అంటే ఆక్వర్డ్, స్కిల్లెస్ అంటారు, టాక్లెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్రౌబీట్ అంటే టు థ్రెటన్ అని చెప్పుకోవచ్చు, ఇంటిమిడేట్ అని చెప్పుకోవచ్చు. పంక్టీలియస్ అంటే వెరీ అటెంటివ్ అని చెప్పుకోవచ్చు, మెటిక్యులస్ అని చెప్పుకోవచ్చు. ఇన్వైడస్ అంటే ప్రొవకేటివ్ అని చెప్పుకోవచ్చు, ఇర్రిటబుల్ అని చెప్పుకోవచ్చు. సర్కమ్స్క్రైబ్ అంటే టు కండిషన్ అని చెప్పుకోవచ్చు, లిమిట్ అని చెప్పుకోవచ్చు. డీబంక్ అంటే టు షో ద రియాలిటీ, ఎక్స్పోజ్ అని చెప్పుకోవచ్చు. ఇంక్విజైటివ్ అంటే ఈగర్ టు నో, క్యూరియస్ అని చెప్పుకోవచ్చు. రెస్టివ్ అంటే అనేబుల్ టు స్టే స్టిల్ లేదా రెస్ట్లెస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక దగ్గర ఉండరు, రెస్ట్లెస్గా ఉంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రకారం ఇక్కడ ఏ పర్సన్ హూ గోస్ టు అనదర్ కంట్రీ టు లివ్, వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉండడానికి ట్రై చేస్తాడు, అతన్ని ఎమిగ్రాంట్ అంటారనమాట. మిగతా మనం చూసినట్లయితే ఎమిజరీ అంటే ఏ పర్సన్ సెంట్ ఆన్ ఏ మిషన్. యూజువల్లీ అఫీషియల్స్, డిటెక్టివ్స్ ఉంటారనమాట, వాళ్ళందరూ వన్ టైప్ ఆఫ్ ఎమిజరీ అని చెప్పుకోవచ్చు. ఎపిక్యూర్ అంటే పర్సన్ ఫాండ్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. హీఈస్ వెల్ ఇంట్రెస్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్, హీఈస్ ఎపిక్యూర్ అనమాట. ఎపిడెమిక్ అంటే డిసీజ్ అఫెక్టింగ్ మెనీ పీపుల్ అట్ ద సేమ్ ప్లేస్ అండ్ టైం. వుహాన్లో జరిగింది ఎపిడెమిక్ అని చెప్పుకోవచ్చు. కామ్నెస్ ఆఫ్ మైండ్ అండ్ టెంపర్ని ఈక్వానిమిటీ అంటారనమాట. ఇప్పుడు మనకి ఒక మైండ్, ఒక టెంపర్ని కామ్నెస్ చేయడాన్ని ఈక్వానిమిటీ అంటారు. ఎరోటికా అంటే బుక్స్, పిక్చర్స్ ఇంటెండెడ్ టు అరో సెక్షువల్ డిజైర్. ముందు ఒక మ్యాగజైన్ వచ్చేదన్నమాట ఎరోటికా అని. ఆ మ్యాగజైన్ ఏంటంటే సెక్సీ పిక్చర్స్ అనేది ఇస్తూ ఉండేదన్నమాట, మనలో ఒక సెక్షువల్ డిజైర్స్ రేకెత్తించడానికి. ఎరుడైట్ అంటే ఏ లర్న్డ్ ఆర్ స్కాలర్లీ పర్సన్ని ఎరుడైట్ అంటారు. ఎస్పియనేజ్ అంటే ప్రాక్టీస్ ఆఫ్ స్పైయింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంటే గూఢచారిగా. వన్ హూ బిలాంగ్స్ టు డిఫరెంట్ కంట్రీ, రేస్ ఆఫ్ గ్రూప్ అంటే ఏలియన్ అని చెప్పుకోవచ్చు. అతను డిఫరెంట్ కంట్రీ, రేస్ ఆఫ్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన బయట నుంచి వచ్చిన ఏవైనా యుఎఫ్ఓ అంటారు, అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ అనమాట, వాటి నుంచి ఏలియన్స్ అనేది రావడం జరుగుతుంది. అలిమోనీ అంటే అలవెన్స్ ఫిక్స్డ్ ఆఫ్టర్ డైవర్స్ టు ఎ వైఫ్. ఎవరైతే డైవర్స్ తీసుకుంటారో వైఫ్, వాళ్ళకి ఇచ్చే ఒక అలవెన్స్ అనమాట. అలిగోరీ అంటే స్టోరీ ఇన్ విచ్ ఐడియాస్ ఆర్ సింబలైజ్డ్ యాజ్ పీపుల్, వాటిని అలిగోరీ అంటారనమాట. ఆ స్టోరీని ఒక ఐడియాస్ సింబలైజ్డ్ యాజ్ పీపుల్ అనమాట.
విడో అంటే ఉమెన్ హూస్ హస్బెండ్ ఈజ్ డెడ్, వాళ్ళ హస్బెండ్ అనేది చనిపోయారు కదా, వాళ్ళని విడో అంటారు. యాక్ట్ ఆఫ్ ఫారెస్టేషన్ బై ప్లాంటింగ్ మెనీ ట్రీస్ అంటే అఫారెస్టేషన్ అంటారు. అదే కట్ చేయడం అన్న డిఫారెస్టేషన్ అంటారు. అజెండా అంటే ఐటమ్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ కన్సిడరేషన్ అంటే మీటింగ్. ఒక మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందుగానే కొన్ని పాయింట్స్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది, దాన్ని అజెండా అంటారు. అగ్రెసర్ అంటే సమ్వన్ హూ అటాక్స్ ఫస్ట్, తన్ని అగ్రెసర్ అంటారు. అగ్నోస్టిసిజం అంటే డౌట్ఫుల్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దాన్ని అగ్నోస్టిసిజం అంటారు. యాంటనిమ్స్ ఏంట్రా అంటే పార్జిమోనియస్ అంటే కంజూస్ అతను అనమాట. లావిష్ అంటే ఎక్దమ్ బిందాస్ ఖర్చు పెడతాడు. డెలెక్టబుల్ అంటే టేస్ట్ఫుల్, డిస్టేస్ట్ఫుల్ అని ఆపోజిట్ చెప్పుకోవచ్చు. గ్రేవ్ అంటే ఇక్కడ ఇన్కాన్సిక్వెన్షియల్ అని చెప్పాడు ఆపోజిట్. కాన్ఫిడెంట్ అంటే టర్న్ కోట్, చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ సినాని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. బాయిస్ట్రస్ అంటే లైవ్లీ అండ్ నాయిజీ, ఎక్దమ్ ధూమ్ దడాక. సెరీన్ అంటే కామ్. రెప్రిమాండ్ అంటే దాని ఆపోజిట్ అప్రిషియేట్ చేయడము, రెప్రిమాండ్ అంటే పనిష్ చేయడము. ప్రెడిలెక్షన్ అంటే స్పెషల్ లైకింగ్ అనమాట. యాంటిపతి ఆపోజిట్ అనమాట. అదేవిధంగా ఈక్వివోకల్ అంటే డౌట్ఫుల్ అనమాట, వాటికి ఆపోజిట్ క్లియర్. ప్రొజాయిక్ అంటే డల్, దాని ఆపోజిట్ రిటారికల్ అనమాట. ఆల్ట్రూయిజం అంటే సెల్ఫ్లెస్ బెనవలెన్స్ అని చెప్పుకోవచ్చు, ఆపోజిట్లో సెల్ఫిష్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రకారం చూసినట్లయితే ద గర్ల్ ఈజ్ డెఫ్ ఆఫ్ అన్ ఇయర్, ద గర్ల్ ఈజ్ డెఫ్ ఇన్ 1 year. హ్యావ్ యూ ఎనీ క్యూర్ ఫర్ దిస్ డిసీజ్, ఇక్కడ ఫర్ దిస్ డిసీజ్ అనమాట. ద బాయ్ ఈజ్ క్యూర్డ్ ఆఫ్ దిస్ డిసీజ్. ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ బిక్రమ్. ఐ యామ్ కాన్షియస్ ఆఫ్ సక్సెస్. దివ్య వాజ్ షూర్ టు సక్సీడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. గీత వాజ్ జెలస్ ఆఫ్ రవీనాస్ బ్యూటీ. హీ వాజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. సో ఏ విధంగా ఈ ప్రిపోజిషన్స్ అనేది ప్లేస్ చేయడం జరిగిందో ఒక్కసారి గ్రహించండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ప్రకారం ఏ విధంగా యూజ్ చేయాలంటే థీఫ్ వాజ్ సెంట్ టు ప్రిజన్. కూడా ఆర్టికల్స్ ప్లేస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ద థీఫ్ వాజ్ సెంట్ టు ద ప్రిజన్. సో ఓవరాల్ మనము ఏ విధంగా ది యూజ్ చేయాలా, ఏ యూజ్ చేయాలా అనేది మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో ద థీఫ్ వాజ్, ఎవరైతే దొంగ ఉన్నారో, హీ వాజ్ సెంట్ టు ద ప్రిజన్. ఓకే, సెంట్ టు ద ప్రిజనా, ది ప్రిజనా. ఓకే, ద థీఫ్ వాజ్ సెంట్ టు ప్రిజన్ వస్తుంది. ఓకే, ఐ బాట్ ఏ హార్స్, an ox and a buffalo. So this is the way you have to write article. Geeta is the most, superlative ముందర వచ్చింది. The rich should help the poor. How foolish a plan it is. There are husband and wife. ఇక్కడ ఏ ఆర్టికల్స్ రాకూడదు. He is learning Japanese language. అమెరికా ఈజ్ ఎ రిచ్ కంట్రీ. ఇక్కడ ది అమెరికా రాయాలా, లేదు. నో ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పచ్చు, బట్ ఇక్కడ అమెరికా వస్తే రాయకూడదు. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారం ప్రోస్ అండ్ కాన్స్ అంటే లాభాలు నష్టాలు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మనకి ఎప్పుడో ఒకసారి బ్లూ మూన్ వస్తుంది అనమాట, వెరీ అకేషనల్లీ. ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అంటే అన్కంఫర్టబుల్ పొజిషన్ అనమాట. ఎప్పుడైతే చేప ఒకసారి అవుట్ ఆఫ్ వాటర్ వచ్చిందంటే తనకి ఊపిరాడదనమాట, అన్కంఫర్టబుల్ పొజిషన్. బీ డౌన్ విత్ అంటే సఫరింగ్ ఫ్రమ్. ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంటే సపోర్ట్స్ వెన్ ఓన్లీ ఈజీ అండ్ కన్వీనియంట్ అనమాట, ఎప్పుడైతే తనకి అవసరం ఉందో అప్పుడు మాత్రమే. పుల్ టుగెదర్ అంటే వర్క్ హార్మోనియస్లీ అని చెప్పుకోవచ్చు అనమాట, పుల్ టుగెదర్ అని చెప్పుకోవచ్చు. టు బరీ ద హ్యాచెట్ అంటే టు మేక్ పీస్ అని చెప్పుకోవచ్చు. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటే టు హ్యావ్ ఎ వెరీ గుడ్ సేల్స్ అనమాట, తొందరగా ఫట్ 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 అనే హాట్ కేక్స్ అట్లా సేల్ అయిపోతాయి ఆ విధంగా. స్కాట్ ఫ్రీ అంటే వదిలేయడం అనమాట, ఎంత తప్పు చేసినా కూడా అన్పనిష్డ్ వదిలేస్తారనమాట. స్పెల్లింగ్ చెక్ ప్రకారం చూసినట్లయితే జియోగ్రఫీ, గ్రాఫైట్, ఇండిపెండెన్స్, ఇన్స్టాంట్, ఇండిఫరెంట్, హార్బర్, ఫ్లోట్, పాస్పరస్, ఎక్సెసివ్ ఇవన్నీ. వాయిస్ చేంజ్ మనం చూసినట్లయితే షీ హ్యాడ్ ఆల్రెడీ సాల్వ్డ్ ఆల్ ద సమ్స్. ఇక్కడ ఆల్ ద సమ్స్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ సాల్వ్డ్ బై హర్ అని రాయాలి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఈజ్ ఇంగ్లీష్ స్పోకన్ బై యూ అని చెప్పుకోవచ్చు అనమాట. హ్యాడ్ దే సీన్ మీ బిఫోర్ అంటే హ్యాడ్ ఐ బీన్ సీన్ బై దెమ్ బిఫోర్ అని చెప్పుకోవచ్చు.
మే ఐ టేక్ దిస్ పెన్ అంటే మే దిస్ పెన్ బీ టేకెన్ బై మీ అని చెప్పి చెప్పుకోవచ్చు. కెన్ వీ సెండ్ ఇట్ బై ఎయిర్, కెన్ ఇట్ బీ సెంట్ బై ఎయిర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారము షీ సెడ్ టు మీ ఐ షల్ ఫర్ గివ్ యూ. ఇక్కడ షీ టోల్డ్ మీ దాట్ షీ షల్ కాస్త ఏమైపోయింది, ఇక్కడ షీ వుడ్ ఫర్ గివ్ మీ అయిపోయింది. ఇక్కడ షీ షుడ్ ఫర్ గివ్, షీ టోల్డ్ మీ దాట్ షీ వుడ్ ఫర్ గివ్ మీ, ఇక్కడ షల్ కాస్త వుడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఐ సెడ్ టు హర్ ఇట్ వాజ్ వెరీ హాట్ లాస్ట్ నైట్. ఇక్కడ సెట్ టు వచ్చింది కాబట్టి టోల్డ్ రావాల్సి ఉంటుంది. షీ టోల్డ్ హర్ దాట్ ఇట్ హ్యాడ్ బీన్ వెరీ హాట్ ద ప్రీవియస్ నైట్. చూడండి, ఫాలోడ్ నైట్ ఉంటుంది, ప్రీవియస్ నైట్ ఉంటుంది. సో ఫాలోడ్ ప్రీవియస్ వర్డ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ అయితే ప్రీవియస్, ఫాలోడ్ అంటే నెక్స్ట్ అనమాట. మదర్ సెడ్ టు మీ ట్రస్ట్ ఇన్ గాడ్. మదర్ అడ్వైజ్డ్ మీ దాట్ ఐ షుడ్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఐ సెడ్ టు హిమ్ లెట్ అస్ గో టు ద స్కూల్. ఐ టోల్డ్ హిమ్ దాట్ వీ షుడ్ గో టు ద స్కూల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. షీ సెడ్ టు మీ ఐ షల్ సీ యూ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ టైమ్. షీ టోల్డ్ మీ దాట్ షీ వుడ్ సీ మీ యాజ్ సూన్ యాజ్ షీ వుడ్. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చూసినట్లయితే అరోజ్, అరౌజ్, అసెంట్, యాక్సెంట్, అజిటిక్, ఏషియాటిక్, ఆస్పెక్ట్, ఎక్స్పెక్ట్, లీఫ్, లీవ్, ఫార్, ఫోర్, నో, నౌ. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ ఐడెంటిఫికేషన్లో ఐఎమ్ థింకింగ్ టు లీవ్ బదులు ఐఎమ్ థింకింగ్ లీవింగ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు మై విలేజ్. ఐఎమ్ థింకింగ్ టు లీవింగ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు మై విలేజ్. ఇక్కడ జెరండ్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. ఏ బ్రేవ్ మ్యాన్ డజంట్ ఫియర్ డైయింగ్. ఇక్కడ ఏమైంది, ఏ బ్రేవ్ మ్యాన్ డజంట్ ఫియర్ టు డై అనేది రావాలా, డైయింగ్ కాదు. దే వెంట్ టు ఢిల్లీ టు సీ ద జూ. షీ వాజ్ సారీ ఫర్ హర్ గెట్టింగ్ లేట్. ఐ లర్న్డ్ హౌ టు ఆపరేట్ ద మెషిన్. రేఖా హోప్స్ ఆఫ్ టు పాస్ విత్ డిస్టింక్షన్. ఇక్కడేంటి, రేఖా హోప్స్ టు పాస్ విత్ డిస్టింక్షన్ అనమాట. ఇట్ ఈస్ టోటలీ యూజ్లెస్ టు క్రై ఓవర్ అని బదులు క్రయింగ్, ఇట్ ఈస్ టోటల్లీ యూజ్లెస్ క్రయింగ్ ఓవర్ ద పాస్ట్. జరిగిపోయిన దాని గురించి బాధపడితే ఏం లేదు. దేవర్ హ్యాపీ అట్ హర్ అరైవల్ అంటే దేవర్ హ్యాపీ అట్ అరైవింగ్ అట్ ద నైట్. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ సర్కమ్స్క్రైబ్ అంటే టు కండిషన్ అనమాట, లిమిట్ చేయడం. డీబంక్ అంటే టు షో ద రియాలిటీ. పర్నికెటీ అంటే ఫజ్జీ అని చెప్పుకోవచ్చు. ఇంక్విజైటివ్ అంటే క్యూరియస్. రెస్టివ్ అంటే రెస్ట్లెస్. రెక్టిఫై అంటే కరెక్ట్ చేయడం. ఇన్వైటబుల్ అంటే అన్అవాయిడబుల్. అన్కోత్ అంటే స్నాబిష్. ఎమ్యులేట్ అంటే ఫాలో కావడం. ప్రూడెంట్ అంటే హ్యావింగ్ నాలెడ్జ్, వాటిని ఇంటెలిజెంట్ అని చెప్పుకోవచ్చు. స్కిల్ఫుల్ అట్ హ్యాండ్లింగ్ థింగ్స్ అంటే అతను డెక్స్ట్రస్ అని చెప్పుకోవచ్చు. కాఫీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు, వెటరన్. ఇక్కడ మనకు డయాట్రైబ్ అంటే బిటర్ అండ్ వైలెంట్ అటాక్, దాన్ని డయాట్రైబ్ అంటారు. డిక్టేటర్షిప్ అంటే గవర్నమెంట్ క్యారీడ్ ఆన్ బై అన్ అబ్జల్యూట్ రూలర్, దాన్ని డిక్టేటర్షిప్ అంటారు అనమాట. డిప్లొమాసీ అంటే ద స్కిల్ అండ్ పాలసీ ఆఫ్ ఎ కంట్రీ స్టేట్స్మెన్ అండ్ పొలిటీషియన్స్ స్కిల్ ఇన్ డీలింగ్ విత్ ద పీపుల్, దాన్ని డిప్లొమాసీ అంటారు. నెక్స్ట్ మనకు డిఫరెన్స్ బిట్వీన్ టూ థింగ్స్ దట్ షుడ్ బి ద సేమ్ టైమ్ అంటే అది మనము డిస్క్రిపెన్సీ అని చెప్పుకోవచ్చు అనమాట. డిస్సిమ్యులేట్ అంటే టు హైడ్ ఆర్ డిస్గైజ్, దాన్ని డిస్సిమ్యులేట్ అంటారు. డైయూర్నల్ అంటే ఆఫ్ ద డే టైమ్ని మనము డైయూర్నల్ అంటారు. డ్రేపర్ అంటే షాప్ కీపర్ సెల్లింగ్ క్లోత్ అండ్ క్లోదింగ్స్ని మనము డ్రేపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ థింగ్స్ దట్ షుడ్ బి అట్ ద సేమ్ టైమ్ అంటే దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ డిస్క్రిపెన్సీ అనమాట, వాటి యొక్క తేడా. రిచువల్ వాషింగ్ ఆఫ్ ద బాడీని మనము అబ్లూషన్ అంటారు. అదేవిధంగా ఆబ్స్ట్రూజ్ అంటే హార్డ్ టు అండర్స్టాండ్, దాన్ని అబండెన్స్ అంటే మన దానికన్నా ఉండడానికన్నా ఎక్కువగా ఉండడం, ప్లెంటీ అని చెప్పుకోవచ్చు. ఎక్సెంచువేట్ అంటే గివ్ మోర్ ఫోర్స్ ఆర్ ఇంపార్టెన్స్ టు, ఎక్కువ ఫోర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ కౌంటర్ఫీటింగ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ బై ఎ కింగ్ అంటే మోనార్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ కౌంటర్ఫీటింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ని ఏమంటారు, దాన్ని మనము ఫోర్జరీ అంటారు అనమాట. ఏదైనా ఒక డాక్యుమెంట్ డూప్లికేట్ తయారు చేయడాన్ని, దొంగగా తయారు చేయడాన్ని ఫోర్జరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రాట్రిసైడ్ అంటే మ్యాట్రిసైడ్ అంటే మదర్, ఫ్రాట్రిసైడ్ అంటే
ఎవరైతే బ్రదర్ కిల్ చేస్తాడో తన్ని, ప్యాట్రిసైడ్ అంటే ఫాదర్ని కిల్ చేసేవాడిని. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ బై ద కింగ్ అంటే మోనార్కీ. హాబ్సన్స్ చాయిస్ అంటే ఏది చాయిస్ లేకోకుండా నో చాయిస్ అటాల్ అనమాట. వన్ హూ టెన్స్ టు ప్యాటర్నైజ్, రీబఫ్ ఆర్ ఇగ్నోర్ పీపుల్ రిగార్డింగ్ సోషల్ సుపీరియర్స్ అంటే స్నాబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా యాంటనిమ్స్ ప్రకారము కన్విక్షన్ అంటే అక్వైటల్ అనమాట. సబ్లైమ్ అంటే ముండేన్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాటి యొక్క యాంటనిమ్ ఫ్రూగల్ అంటే చాలా కంజూసేవాడు. ఎక్స్ట్రావగంట్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. ఇమ్మాక్యులేట్ అంటే పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. ఇంపర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఆపోజిట్. ఇంపర్టినెంట్ అంటే రూడ్, దాని ఆపోజిట్ పొలైట్. డెప్రికేట్ అంటే టు క్రిటిసైజ్ సివియర్లీ, దాని ఆపోజిట్ అప్రిషియేట్ అని చెప్పుకోవచ్చు. రిలక్టెంట్ అంటే నాట్ రెడీ అండ్ ఆపోజిట్ విల్లింగ్ అనమాట. ఫోనీ అంటే ఫాల్స్, దాని ఆపోజిట్ జినైన్ అనమాట. జుబిలాంట్ అంటే వెరీ హ్యాపీ, దాని ఆపోజిట్ డిప్రెస్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూసినట్లయితే ద పూర్ మ్యాన్ ఆస్క్డ్ లోన్ ఆఫ్ మీ, వీ మస్ట్ అపాలజైజ్ టు అవర్ హెడ్ మాస్టర్. అదేవిధంగా వీ మస్ట్ అపాలజైజ్ ఫర్ అవర్ బ్యాడ్ కండక్ట్. వీ మస్ట్ గివ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. యూ మస్ట్ ఆన్సర్ ఫర్ యువర్ కండక్ట్. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ అట్ మై ఫెయిల్యూర్. యువర్ పెన్ ఈజ్ ఇన్ఫీరియర్ టు మైన్. రీను ఈజ్ నో మ్యాచ్ ఫర్ మీను. ఇట్ ఈస్ నెససరీ టు యూ టు అప్లై ఫర్ దిస్ జాబ్. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసినట్లయితే ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. మై ఫ్రెండ్ సా ద ప్రిన్సిపల్ ఎస్టర్డే. సా అనేది మనము V2 ఫామ్ అనమాట. షీ లుక్స్ వరీడ్ అబౌట్ సంథింగ్. హీ డాష్ అస్లీప్ వైల్ రీడింగ్. ఇక్కడ ఏంటి హ్యాస్ ఫాలెన్ వస్తుందా, ఇక్కడ హీ ఫెల్ వస్తుందా, లేకుంటే హీ ఫాల్స్ వస్తుందా? వైల్ రీడింగ్ అన్నాడు. సో ఇక్కడ మామూలుగా మనం ఏంటంటే వైల్ కాబట్టి ఒక కంటిన్యూస్ యాక్షన్ అనమాట. హీ ఫాల్స్ అస్లీప్ వైల్ రీడింగ్ అనమాట. హీ హ్యాజ్ ఎ మిల్ ఇన్ హిస్ టౌన్. సో ఈ విధంగా మనము పొసెసివ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లలో టు గివ్ వన్ సెల్ఫ్ ఎయిర్ అంటే బిహేవ్ అరగెంట్లీ. చూడోనా, నో ప్రాబ్లం, వాడే కదా అంతే, అరగెంట్లీ బిహేవ్ చేయడం అండి. టు గివ్ వన్ సెల్ఫ్ ఎయిర్ హవా అనేది అంటారనమాట. అటే స్టోన్స్ త్రో అంటే షార్ట్ డిస్టెన్స్, మా ఇంటి లీడరా, ఇంటి నుంచి రాయిస్ వేస్తే మా ఇంటి తిరిగిపోతుంది అంటారు, అంటే షార్ట్ డిస్టెన్స్ అనమాట. టు ఈట్ హంబుల్ పై అంటే టు ఈల్డ్ అండర్ హ్యూమిలేషన్ అనమాట. అంటే చాలా ఏదన్నా ఒక బాధాకరమైన ఒక సిచ్యువేషన్ని మనము ఫేస్ చేయడం. టు ఎండ్ ఇన్ స్మోక్ అంటే టు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. టు స్పిల్ ద బీన్స్ అంటే టు రివీల్ ద సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. టు కట్ ఎ సారీ ఫిగర్ అంటే మేడ్ ఎ పూర్ ఇంప్రెషన్ అనమాట. చాలా పూర్ ఇంప్రెషను, దాన్ని కట్టే సారీ ఫిగర్ అంటారు అనమాట. టు టేక్ టు టాస్క్ అంటే పనిష్ చేయడము. అదేవిధంగా బ్రింగ్ టు లైట్ అంటే రివీల్ చేయడము. ఈలట్ ఈజ్ అంటే అన్ఈజీ అని చెప్పుకోవచ్చు. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ట్రై ఎవ్రీ పాసిబుల్ వే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ అండ్ ది ఎక్కడ మనం ఒమిషన్ చేయొచ్చు అంటే షుడ్ నాట్ బి యూజ్ బిఫోర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఇక్కడ మేక్, ఎలెక్ట్, సెలెక్ట్, బికమ్, అపాయింట్, క్రౌన్ ఉందా. షీ వాజ్ ఎలెక్టెడ్, అపాయింటెడ్ యాజ్ చైర్మన్, అంతేగాని షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ అని రాయకూడదు. ఓకే. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, షేక్స్పియర్ ఉన్నాడా, దాని ముందర రాయకూడదు. నాట్ టు బి యూజ్ ఫ్రంట్ ఆఫ్ ద మీల్స్ అంటే మెటల్స్, గోల్డ్ ముందర కానీ రాయకూడదు. నెక్స్ట్ వాయిస్ చేంజ్, యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ. ద మినిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ హిస్ క్యాబినెట్ అబౌట్ హిస్ డెసిషన్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో హిస్ క్యాబినెట్ హాల్ ఆల్రెడీ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ హిస్ డెసిషన్ బై ద మినిస్టర్. అదేవిధంగా సయాలి గేవ్ ద బెగ్గర్ అన్ ఓల్డ్ శారీ అంటే అన్ ఓల్డ్ శారీ వాజ్ గివెన్ టు ద బెగ్గర్ బై సయాలి అనమాట. దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ హ్యామ్లెట్. ఇక్కడేంటి, హ్యామ్లెట్ ఈజ్ గోయింగ్ టు బి పర్ఫార్మ్డ్ బై దెమ్ అనమాట. నెక్స్ట్ ఐ వాజ్ షాక్డ్ బై ద లెటర్ అంటే ద లెటర్ షాక్డ్ మీ. అదేవిధంగా సంబడి స్టోల్ మై కార్ లాస్ట్ వీక్ అంటే మై కార్ వాజ్ స్టోలెన్ లాస్ట్ వీక్ బై సంబడి. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం మనం చూసినట్లయితే షీ సెడ్ షెల్ ఐ థ్రెడ్ ఎ నీడిల్. ఇక్కడ షీ ఆస్క్డ్ ఇఫ్ షీ షుడ్ థ్రెడ్ ఎ నీడిల్ అని చెప్పి. నెక్స్ట్ రామ్ సెడ్ పే అటెన్షన్ టు మీ. ఇక్కడ రామ్ ఆస్క్డ్ టు పే అటెన్షన్ టు హిమ్ అని రాయాలి, మీ కాస్త హిమ్ అయిపోయింది. మై మదర్ సెడ్ టు మీ డు నాట్ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. మై మదర్ ఫర్బేడ్ మీ టు
టు హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ అనమాట. రజనీ సెడ్ మే గాడ్ బ్లెస్ యూ. రజనీ ఎక్స్ప్రెస్డ్ ఎ విష్ దాట్ గాడ్ మైట్ బ్లెస్ యూ. మే కాస్త మైట్ అయిపోయింది. ఐ సెడ్ టు హిమ్ లెట్ అస్ గో టు స్కూల్. ఐ టోల్డ్ హిమ్ దట్ వీ షుడ్ గో టు స్కూల్. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ ఏంట్రా అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ సూన్ అన్నాడు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అని రా. ఇక్కడ ఏంటంటే ప్లీజ్ హ్యావ్ ఎ లుక్, హీ రిక్వెస్టెడ్ మీ టు గో టు చెన్నై. సో ఇక్కడ టు గో అనేది రాయాలన్నమాట. ఐ కాంట్ డిసైడ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్. వుడ్ యూ మైండ్ టు రిమూవ్ వర్కింగ్ విత్ మీ, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. షీ హ్యాస్ ఫినిష్డ్ వాషింగ్ ద క్లోత్స్. టు వాష్ రాకూడదు, షీ హ్యాస్ ఫినిష్డ్ వాషింగ్ ద క్లోత్స్. అజేమ్స్ టు ఫాలో అజ్, ఇక్కడ టు బీ ఫాలోయింగ్ అజ్ అని రాయాలి. ఐ చేంజ్డ్ టు మీట్ హర్ ఇన్ ద ఆర్ట్ గ్యాలరీ. ఐ వుడ్ స్టడీ రాదర్ టు, ఇక్కడ టు అనేది రాయకూడదు అనమాట. ఐ వుడ్ స్టడీ రాదర్ దాన్ వేస్టింగ్ మై టైం, అంతేగాని రాదర్ దాన్ టు అని రాయకూడదు, రాదర్ దాన్ వేస్ట్ మై టైం అని చెప్పి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీనింగ్స్ సినానిమ్స్. యోక్ అంటే లింక్ చేయడం అనమాట. ఈల్డ్ అంటే సరెండర్ చేయడము. గార్బ్ అంటే డ్రెస్సింగ్ అనమాట. జీర్ అంటే స్కాఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. లాంగింగ్ అంటే క్రేవింగ్ అనమాట, ఏదన్నా ఒక సక్సెస్కి క్రేవింగ్. అదేవిధంగా కంప్లీట్ ఫెయిల్యూర్ని ఫియాస్కో అంటారనమాట. ఫ్లాగ్ స్టాఫ్ అంటే ఒక లాంగ్ పోల్ అనమాట, దేంట్లో అయితే ఫ్లాగ్ అనేది ఉంటుందో. ఫ్లోరా అంటే ఆల్ ద ప్లాంట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఏరియా. ఫ్లూక్ అంటే స్ట్రోక్ ఆఫ్ ఎ గుడ్ లక్, వాటి యొక్క గుడ్ లక్ని ఫ్లూక్ అని చెప్పుకోవచ్చు. వన్ హూ ఈస్ కేర్ఫుల్ ఇన్ ద యూజ్ ఆఫ్ మనీ అంటే అతను ఎకనామికల్ అనమాట. తను ఒక యూజ్ ఆఫ్ మనీ అనేది ఎకనామికల్ అని చెప్పుకోవచ్చు. ఎడిబుల్ అంటే దట్ విచ్ ఈజ్ ఫిట్ టు బీ ఈటెన్, ఏదైతే తినచ్చో. ఎఫిమినేట్ అంటే ఏ మ్యాన్ హూ ఈజ్ ఉమెనిష్ ఇన్ హిస్ హ్యాబిట్స్. ఎఫిమినేట్ అనమాట, ఆడింగుల వేషాలు. ఈగాలిటేరియన్ అంటే బిలీవ్ దట్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ అండ్ హ్యావ్ ద సేమ్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. అతను ఈగాలిటేరియనిజం అంటారు. డన్ ఆర్ ఆబ్టైన్డ్ వితౌట్ పేమెంట్ అంటే గ్రాచ్యుషియస్ అంటారనమాట, వితౌట్ పేమెంట్ చేయడం. గ్రిగేరియస్ అంటే అనిమల్స్ దట్ లివ్ ఇన్ ఫ్లాక్స్, అంటే గుంపులుగా ఉండవు అనమాట, గ్రిగేరియస్. హాలూజినోజన్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, హాలూజినోజన్ చాలా ఇంపార్టెంట్. ఏ డ్రగ్ దట్ కాజెస్ వన్ టు హాలూజినేట్ అనమాట. హెడోనిజం అంటే బిలీవ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్లెజర్. బాగా లావిష్ ఎంజాయ్ చేయాలా అని ఆలోచన ఉంటుందన్నమాట, హెడోనిస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్లేస్ వేర్ అనిమల్స్ ఆర్ కిల్డ్ ఫర్ ఫుడ్ అంటే అబెట్టైర్ అని చెప్పొచ్చు అనమాట. అబెట్ అంటే ఏ మ్యాన్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ ఎ మోనాస్ట్రీ ఆర్ అన్ అబే, దాన్ని అబెట్ అని చెప్పుకోవచ్చు. అబ్రివియేషన్ అంటే మనకు తెలుసు, ఏదన్నా షార్ట్ అండ్ ఫామ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు. అబ్డికేషన్ అంటే టు ఫార్మల్లీ గివ్ అప్ అని చెప్పుకోవచ్చు, దాన్ని అబ్డికేషన్ అంటారు. అదే మనం యాంటనిమ్స్ చూసినట్లయితే ట్రాజిక్ ఆపోజిట్ కామిక్ అనమాట. గ్రడ్జ్కి ఆపోజిట్ గుడ్ విల్, అంటే ఇక్కడ బ్యాడ్ విల్ అని గ్రడ్జ్ అని చెప్పుకోవచ్చు. జీల్ అంటే ఇక్కడ ఇండిఫరెన్స్ అనే ఆపోజిట్ ఇచ్చాడు, జీల్ జస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిజిడ్ అంటే అడాప్టబుల్. ఫ్లక్స్ అంటే మనకు ఫ్లక్చువేషన్ తెలుసు. అదేవిధంగా డ్యూటీఫుల్ అంటే రెమిజ్ అనమాట, ఆపోజిట్. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ చూసినట్లయితే బీ లాయల్ టు యువర్ కంట్రీ, ముఖేష్ ఈజ్ జూనియర్ టు, సీనియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఇవన్నీ ఫాలోడ్ బై టు వస్తాయన్నమాట. దీపిక వాజ్ ఇన్నోసెంట్ ఆఫ్ ద క్రైమ్ అనమాట, షీ ఈజ్ ఇన్నోసెంట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ డిజైరస్ ఆఫ్ జాయినింగ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ డూ ద రైట్. ప్రీతి వాజ్ వార్న్డ్ అబౌట్. దీపక్ వుడ్ నాట్ సరెండర్ టు. ద స్మాల్ ప్లాంట్ ఇన్ యువర్ లాన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అబౌట్ టచ్. హీ వాజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. రేఖా ఈజ్ నో మ్యాచ్ ఫర్ మీను. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రిపోజిషన్స్ కానీ, మిస్ మ్యాచ్ వర్డ్స్ కానీ, కరెక్షన్ ఫైండ్ అవుట్ కానీ, యాంటనిమ్స్, సినానిమ్స్ ప్రతిదీ కవర్ అయిపోతూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. ఒకసారి వీడియోస్ చూసుకుంటా పోతే మీ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ దీంట్లోటివే మీకు కనపడతాయి. సో అండర్ ఎస్టిమేట్ చేయకండి. దీంట్లో ఏవైతే నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నానో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో వాటిని నేను సెగ్రిగేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని నా ఇష్టానుసారం నేను టైప్ చేసేకి నాకు అలా ఏం చేయను.
ఐ విల్ జస్ట్ గో త్రూ ఆల్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఐ హోప్ ఈ వీడియోస్ అని మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటా. నచ్చకోకుంటే ఇంతకన్నా మంచి ఛానల్ నీకు దొరకదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఛానల్, గో త్రూ దిస్, చాలా బాగుంటాయి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. నా నంబరు 7667300252. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్